గుడ్ మార్నింగ్ తెలంగాణ. దిస్ ఈజ్ రాజేష్ శర్మ. మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను అనుకున్నది చేసేస్తున్నారు. తెలంగాణ గీతం మీద కావచ్చు, అదే రకంగా చిహ్నం మీద కావచ్చు, తాను ఒక పనిని అనుకుంటే ఆ పనిని ఏదో రకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలని ఆయన చేస్తున్నారు. తాజాగా చిహ్నం విషయంలో కొంత వెనక్కి తగ్గినట్టు కనిపిస్తున్న అసెంబ్లీ సమావేశాల్లో దాని మీద చర్చించి ముందుకెళ్తామని ఆయన సూచన వ్యక్తం చేశారు. అట్ ద సేమ్ టైం గీతానికి సంబంధించి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కీరవాణితో ట్యూన్లు కట్టించడం మీద వివాదం చెలరేగినా కూడా దాని మీద వెనక్కి తగ్గలేదు. 2 వర్షన్లలో ఆ గీతాన్ని ఓకే చేసిన పరిస్థితి. ఈ గీతాన్ని ఓకే చేసే క్రమంలో నిన్న సచివాలయంలో కీలకమైన సమావేశం నిర్వహించారు. తమకు అనుకూలంగా ఉన్న పార్టీల నాయకులను పిలిపించారు. అదే రకంగా పార్టీ ట్యూన్ కట్టిన ఆ బృందాన్ని పిలిపించారు. కొంతమంది జర్నలిస్టులను పిలిపించారు. మొత్తం మీద గీతాన్ని ఆమోదిస్తూ మమ అనిపించారు. దీన్ని 2వ తేదీన పెరేడ్ గ్రౌండ్స్ వేదికగానా లేకపోతే ట్యాంక్ బండ్ మీద ఈవినింగ్ జరిగే వేదిక మీద దాన్ని రిలీజ్ చేసే క్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. ఇది ఇవాల్టి దినపత్రికల్లో ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. ఒకసారి దినపత్రికలను తిరగేద్దాం, హైలైట్స్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా తొలి వెలుగు ఈ పేపర్ను చూస్తున్నాం. కొత్త లోగోలోనట్టే రాష్ట్ర చిహ్నం గీతం ఆవిష్కరణపై మిత్రపక్షాలతో రేవంత్ సమాలోచనలు. జూన్ 2న తెలంగాణ గీతం ఆవిష్కరణకు రెడీ. ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన మిత్రపక్షాలు 2 వర్షన్లను రూపొందించినట్లు సర్కారు ప్రకటన అన్న వివరాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో చిహ్నం విషయంలో బీఆర్ఎస్ పార్టీ చాలా యాక్టివ్గా ప్రొటెస్ట్ చేస్తుంది. ఇందులో భాగంగా చార్మినార్ దగ్గర నిన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. హైదరాబాద్కు అవమానం, రాష్ట్ర చిహ్నం మార్పు మూర్ఖపు నిర్ణయం, చార్మినార్ కాకతీయ తోరణం తొలగించడం సరికాదు, కొత్త వాటిని చేరిస్తే అభ్యంతరం లేదు, ఉన్న వాటిని తొలగించడం తప్పుడు నిర్ణయం, తెలంగాణ ఉద్యమం గురించి రేవంత్కు ఏం తెలుసు, రాష్ట్ర చిహ్నం మార్పుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు అన్న వార్త కనిపిస్తుంది. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండ్ సెన్సేషనల్ న్యూస్ కనిపిస్తుంది. హైదరాబాద్ సెంట్రిక్గా జరిగిన ఒక క్రైమ్ వార్తకు సంబంధించి తొలి వెలుగు ప్రియారిటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అమ్మాయిలు బీ కేర్ఫుల్ అన్న శీర్షికతో దీన్ని చూడవచ్చు. సైకో ప్రియుడు యువతి సూసైడ్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ప్రేమిస్తున్నానంటూ యువతికి వేధింపులు, అంగీకరించకుంటే చచ్చిపోతానని బెదిరింపు, తప్పని పరిస్థితుల్లో అంగీకరించిన యువతి, పెళ్లికి అంగీకరించిన ఇరు కుటుంబాలు, అప్పటి నుంచి యువతికి టార్చర్ స్టార్ట్, రోడ్డుపై అందరూ చూస్తుండగానే వీరబాదుడు, అర్ధరాత్రి ఫోన్లు చేసి బండబూతులు, చివరకు పెళ్లి చేసుకోనంటూ ప్లేట్ ఫిరాయింపు, మానసిక వేదన తట్టుకోలేక యువతి ఆత్మహత్య అన్న వివరాలు కనిపిస్తున్నాయి. యువతిపై రేప్ హత్య అన్న ఇంకొక వార్త కూడా మనం చూడవచ్చు తొలి వెలుగు దినపత్రికల్లో. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ప్రధానంగా నిన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన మిత్రపక్షాల భేటీకి సంబంధించిన వార్త కనిపిస్తుంది. రాష్ట్ర గీతంగా జయ జయ హే తెలంగాణ అన్న వివరాలతో దీనికి సంబంధించిన వార్తను మనం చూడవచ్చు. యథాతథంగా ఆమోదించిన ప్రభుత్వం 2న జాతికి అంకితం చేస్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, తెజాస నేతలతో భేటీ. ఉద్యమ కాలంలో అన్ని వర్గాల ప్రజలను ఉర్రూతలూగించిన తెలంగాణ ఖ్యాతిని చాటిన ఈ గీతాన్ని భవిష్యత్తులో తరతరాలు పాడుకునేలా అందరి ఆమోదంతో రాష్ట్ర గీతంగా నిర్ణయించాం. తెలంగాణ కవి, రచయిత అందశ్రీ 20 ఏళ్ల క్రితం రాసిన గీతాన్ని యథాతథంగా ఆమోదించాం, సీఎం రేవంత్ రెడ్డి అన్న వివరాలు మనకు కనిపిస్తున్నాయి. సేమ్ టైం చిహ్నం మీద ఒకవైపు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా బ్యాక్ స్టెప్ వేసినట్టు కనిపిస్తుంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాతనే, చర్చించిన తర్వాతనే చిహ్నం మార్పు మీద నిర్ణయం తీసుకుంటామని సీఎం ప్రకటించారు. దానికి సంబంధించిన వార్త చూడవచ్చు. అసెంబ్లీలో చర్చించాకే అధికార చిహ్నంపై నిర్ణయం, సీఎం రేవంత్ రెడ్డి అంటూ మనకు వివరాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ ఏంటంటే తెలంగాణ రావడానికి అత్యంత ముఖ్యులు ఇద్దరు కనిపిస్తారు మనకు. ఒకటి 14 ఏళ్ల పాటు అవిశ్రాంతంగా ఉద్యమం నిర్వహించిన కేసీఆర్ అయితే, ఇంకొకటి పార్లమెంటులో ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా ఒక మొండి పట్టుతో తెలంగాణ బిల్లును ఆమోదింపజేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కనిపిస్తారు. సోనియా గాంధీకి సంబంధించి వార్త కనిపిస్తుంది. ముఖ్యంగా గత 10 సంవత్సరాలలో సోనియా గాంధీని తెలంగాణకు పిలిపించి సన్మానించాలన్న ప్రతిపాదన చాలా మంది నుంచి వినిపించినా అది కార్యరూపం దాల్చలేదు, వివిధ రాజకీయ కారణాలని చెప్పి మనందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జూన్ 2వ తేదీన 10 ఏళ్ల దశాబ్ది తెలంగాణ ఉత్సవాలలో భాగంగా పెరేడ్ గ్రౌండ్స్లో జరుగుతున్న కార్యక్రమానికి సోనియా గాంధీని సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లి మరీ ఆహ్వానించారు. దానికి ఆమె హాజరవుతారా లేదా అన్న మీమాంస కొనసాగింది. నిన్నటి వరకు సందిగ్ధం కొనసాగింది. ఈ నేపథ్యంలో ఆమె ఈ వేడుకలకు హాజరు కాబోతున్నారు. నాట్ ఓన్లీ పెరేడ్ గ్రౌండ్స్ మీటింగ్, ఈవినింగ్ ట్యాంక్ బండ్ మీద జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఆమె పాల్గొంటారు అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకు అవతరణ వేడుకలకు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరవుతారని ముఖ్యమంత్రి వెల్లడి. కేసీఆర్కు కూడా సీఎం ప్రత్యేక ఆహ్వానం. 2న పెరేడ్ గ్రౌండ్స్లో ఉత్సవాలు, సాయంత్రం ట్యాంక్ బండ్పై
సాంస్కృతిక ప్రదర్శనలు, 5,000 మందితో ఫ్లాగ్ వాక్ అన్న వివరాలు మనకు కనిపిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ వేడుకలకు సంబంధించి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇక ఈనాడు దినపత్రికల్లో ఇంకొక ఘోర ప్రమాదానికి సంబంధించిన వార్త కూడా హెడ్డింగ్గా చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్లో ఘోర ప్రమాదం, బస్సు లోయలో పడి 22 మంది దుర్మరణం అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇక మనం అందరం ఆశిస్తూ ఉన్నాం, యాక్చువల్గా ఋతుపవనాలు జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయని గతంలో వాతావరణ విభాగం ప్రకటించింది. అయితే శరవేగంగా విస్తరించడం కావచ్చు, బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కావచ్చు, ఈ 2 కారణాల వల్ల ఋతుపవనాల గమనం వేగం పుంజుకుంది. 2 రోజుల ముందే అంటే మే 30వ తేదీనే కేరళ తీరాన్ని తాకింది. ఈ లెక్కన ఆంధ్రప్రదేశ్కు ఇంకొక 2-3 రోజుల్లో రావచ్చు. అదే రకంగా తెలంగాణకు జూన్ 5, 6 తేదీల కల్లా తెలంగాణను కూడా ఈ ఋతుపవనాలు పలకరించే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించిన వార్త మేఘ సందేశం అన్న శీర్షికలో ఈనాడులో చూడవచ్చు. 2 రోజుల ముందే కేరళ తాకిన నైరుతి ఋతుపవనాలు అన్న శీర్షికతో. ఇక సమస్య తెలంగాణకు సంబంధించిన ఒక హైలైట్ సమస్య కనిపిస్తుంది. మరి ప్రభుత్వం దీన్ని పట్టించుకుంటుందా లేకపోతే ఇగ్నోర్ చేస్తుందా తెలియదు. కానీ ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో, అదే రకంగా వరంగల్ జిల్లాలో విత్తనాల కొరత విపరీతంగా కనిపిస్తుంది. రైతులు సతమవుతున్న పరిస్థితి. ఈ విత్తనాల సిండికేట్ ఏదైతే ఉందో ఒక మాఫియా లాగా బిహేవ్ చేస్తూ 100 కోట్లు కొల్లగొట్టుకునేందుకు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. కొన్ని రకాల విత్తనాలపైనే మక్కువ, అందుకే అనూహ్యమైన డిమాండ్. ఎకరానికి 2 ప్యాకెట్ల చొప్పున విక్రయాలు. అన్ని రకాల విత్తనాలు కొనాలని మంత్రి తుమ్మల సూచన అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్లో అన్నదాతల ఆందోళన, పత్తి విత్తనాల కోసం రాస్తారోకో. ఆదిలాబాద్లో తాన్సీ బస్టాండ్ దగ్గర క్యూ చూస్తున్నాం మనం. ఇంత ఘోరమైన పరిస్థితి ఉంటే మరి గవర్నమెంట్ ఏం చేస్తుందనేది కొంత ఆసక్తి రేకెత్తిస్తున్న అంశం. అదే రకంగా నిన్న చార్మినార్ దగ్గర కేటీఆర్ చేసిన సందడికి సంబంధించి, హడావిడికి సంబంధించి, నిరసన కార్యక్రమానికి సంబంధించిన వార్త కూడా చూడవచ్చు. చార్మినార్ కాకతీయ కళాతోరణాలను తొలగిస్తే ఊరుకోం, చార్మినార్ నిరసనలో మాజీ మంత్రి కేటీఆర్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి ఈనాడు దినపత్రికలో. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే 2న ఉదయం 10:30 గంటలకు రాష్ట్రగీతం జాతికి అంకితం అన్న శీర్షిక చూడవచ్చు. ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన వార్త 3 చరణాలతో కూడిన 2.5 నిమిషాల నిడివి కల వర్షన్ ఆవిష్కరణ, 13.5 నిమిషాల నిడివితో పూర్తి వర్షన్. రెండింటినీ రాష్ట్రగీతంగానే పరిగణిస్తాం. కేబినెట్ నిర్ణయంతోనే ఓకే. తెలంగాణ తల్లి విగ్రహం, రాష్ట్ర చిహ్నం ఇంకా ఖరారు కాలేదని తెలిపిన సీఎం. 2న 2 పూటల వేడుకలు, అందశ్రీ కీరవానికి సర్కారు సన్మానం. ఈ వేడుకల్లో పాల్గొననున్న సోనియా, రాహుల్ లేదా ప్రియాంక కూడా వచ్చే ఛాన్స్ అన్న వివరాలు కనిపిస్తున్నాయి. ఇక కేరళను తాకిన నైరుతికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూడవచ్చు. లోగోలు కాదు బతుకులు మార్చండి అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా ఇంకొక వార్త కనిపిస్తుంది. ఇక కేరళ తీరాన్ని తాకిన నైరుతికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడవచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్, దేశంలో సుదీర్ఘంగా ఎన్నికల ప్రహసనం కొనసాగుతుంది. జూన్ 1వ తేదీన 7వ విడత పోలింగ్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో మే 30వ తేదీన దీనికి సంబంధించిన ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 48 గంటల పాటు ఆయన ధ్యాన ముద్రలోకి వెళ్ళిన పరిస్థితి. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ లోపలికి వెళ్ళి వివేకానందుడు, స్వామి వివేకానంద ఎక్కడైతే ధ్యానం చేశాడో అదే ప్రాంతంలో ఆయన 48 గంటల పాటు ధ్యాన ముద్రకు కూర్చున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ధ్యానానికి వెళ్లే ముందు ఆయన కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్లో నరేంద్రుడి విగ్రహానికి నమస్కరిస్తున్న ప్రధానమంత్రి మోదీ అని కనిపిస్తుంది. నరేంద్రుడి ధ్యాన మందిరంలో నరేంద్ర మోదీ ధ్యానం. ఎన్నికల ప్రచారం ముగిశాక 45 గంటల ధ్యాన ముద్రలోకి వెళ్లిన ప్రధాని 2019లో కూడా కేదార్నాథ్లో చేశారు. ఇప్పుడు కన్యాకుమారిలో చేస్తున్నారన్న వివరాలు మనకు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇక ప్రచారం పరిసమాప్తి అని ఇంకొక హెడ్డింగ్ చూడవచ్చు ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో. మొత్తం 73 రోజుల పాటు దేశంలో ఎన్నికల కోడ్ చాలా వ్యవహారాలకు అడ్డంకిగా మారింది. ఇంత సుదీర్ఘంగా ఎన్నికల ప్రచారం గతంలో ఎప్పుడు కొనసాగలేదు. ఈసారి 7 విడతల్లో కొనసాగింది. ప్రచారం పరిసమాప్తం అంటూ 7 విడతలకు సంబంధించి 7వ విడతకు సంబంధించి ప్రచారం నిన్న మే 30వ తేదీ ఈవినింగ్ ముగిసిన నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ప్రచారం పరిసమాప్తం. లోక్సభ ఎన్నికల చివరి దశకు గురువారంతో ముగిసిన గడువు. చండీగఢ్ 7 రాష్ట్రాల్లోని 57 సీట్లకు 1న పోలింగ్. మార్చి 16న విడుదలైన ఎన్నికల షెడ్యూల్. ఇప్పటి వరకు 6 విడతల్లో 486 సీట్లకు ఓటింగ్. 4న ఓట్ల లెక్కింపుతో ప్రక్రియ మొత్తం పూర్తి కాబోతుంది అన్న వివరాలు కనిపిస్తున్నాయి మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో. ఇక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే వెలుగులో మనకు కేరళ తీరాన్ని తాకిన నైరుతికి సంబంధించిన వార్త ప్రధాన శీర్షిక కనిపిస్తుంది. అదే రకంగా రేపే ఫైనల్ ఫేజ్ అంటూ ఎన్నికలకు సంబంధించిన వార్త చూడవచ్చు. అదే రకంగా 48 గంటల ధ్యానం అంటూ నరేంద్ర మోదీ వివేకానంద రాక్ వెళ్ళిన దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇక
మౌనమునిగా పేరున్న మాజీ ప్రధాని 10 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన సందర్భంగా అత్యంత అరుదుగా మాట్లాడిన మన్మోహన్ సింగ్ నిన్న మొట్టమొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని, అదే రకంగా ఎన్డీఏ సర్కార్ను విమర్శించిన పరిస్థితి. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని మాట్లాడలే, పీఎం పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోదీ అంటూ మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా మనకు వార్త కనిపిస్తుంది. ఇక సీఎం కేసీఆర్ నిన్న నిర్వహించిన సమావేశానికి సంబంధించిన శీర్షిక కూడా చూడవచ్చు. రాష్ట్ర గీతం జయ జయ హే, జూన్ 2న జాతికి అంకితం అన్న శీర్షికతో దీనికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి. ఇక సీడ్ మాఫియా, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. సీడ్ మాఫియాపై టాస్క్ ఫోర్స్ దాడిలో ఉన్న శీర్షికతో వెలుగు దినపత్రికలో చూడవచ్చు. ఇక నమస్తే తెలంగాణ విషయానికి వస్తే చిహ్నంపై పీచే మూడ్ అని చెప్పి కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్షన్ కనిపిస్తుంది మనకు. మొత్తం మీద వెనక్కి తగ్గారు. అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే చిహ్నాన్ని ఓకే చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే దీన్ని పీచే మూడ్గా అభివర్ణిస్తూ నమస్తే తెలంగాణ వార్తను ప్రచురించింది. చిహ్నంపై పీచే మూడ్, అధికారిక చిహ్నం మార్పులపై తెలంగాణ వాదుల నిరసన, వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత, నిర్ణయాన్ని వాయిదా వేసిన తెలంగాణ సర్కార్, అసెంబ్లీలో చర్చించాకే తుదిరూపు రేవంత్ అన్న శీర్షికతో దీనికి సంబంధించిన వివరాలు కనిపిస్తున్నాయి. దీనికి ప్యారలల్గా కేటీఆర్ చార్మినార్ దగ్గర వ్యక్తం చేసిన నిరసన కార్యక్రమానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. రాజముద్రపై అరాజకీయం, చార్మినార్ను తొలగించడం హైదరాబాదీలను అవమానించడమే అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక కేరళ తీరాన్ని తాకిన నైరుతికి సంబంధించిన వార్త కూడా మనకు కనిపిస్తుంది. సేమ్ టైం ఏదైతే విత్తనాలకు సంబంధించి సమస్య కొనసాగుతుంది, వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానంగా సమస్య కనిపిస్తుంది. దానికి సంబంధించిన వార్త కనిపిస్తుంది. వాన వస్తున్నది, విత్తనం ఏది అన్న శీర్షికతో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూడవచ్చు మనం నమస్తే తెలంగాణ దినపత్రికలో. ఇక మొత్తం మీద చూస్తే ఇవాళ దినపత్రికలో మనకు ప్రధానంగా హైలైట్గా కనిపిస్తున్నాయి 2 అంశాలు. ఒకటి, జాతీయ తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించడం, అట్ ద సేమ్ టైం ఆవిర్భావ వేడుకలకు సంబంధించి దశాబ్ది వేడుకలకు సంబంధించిన ఫైనల్ డెసిషన్స్ తీసుకోవడం, దీనికి సంబంధించి చిహ్నం మీద రగడ నెలకొనడంతో ఆ నిర్ణయాన్ని వాయిదా వేయడం మనకు ప్రధాన శీర్షికలుగా కనిపిస్తున్నాయి ఇవాళ దినపత్రికల్లో. అసలు దీని మీద ఎందుకు రాజకీయం నెలకొంది, దీనికి సంబంధించి పాలకపక్షం ప్రతిపక్షం మధ్య ఎందుకు వాదోపవాదాలు చెలరేగాయి, ఇది సందర్భమా అసందర్భమా, ఇట్లాంటి అంశాలు చాలా చర్చకు వస్తున్నాయి. తెలంగాణ ఉద్యమకారుల్లో భిన్న రకాలుగా స్పందిస్తున్న వారు కూడా కనిపిస్తున్నారు. అసలు ఇలాంటి టైంలో ఒకవైపు దశాబ్ది వేడుకలు జరుపుకుంటున్న ఒక సంతోషకరమైన సమయంలో ఈ గీతానికి సంబంధించి కావచ్చు, చిహ్నానికి సంబంధించి కావచ్చు, రగడ నిలకోవడం అనేది కరెక్ట్ కాదు, ఇది రైట్ టైం కాదు అన్న అభిప్రాయాలు చాలామంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కాంగ్రెస్ పార్టీ వర్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ పార్టీకి సంబంధించిన నాయకులను మా టీం కాంటాక్ట్ చేస్తుంది, వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏంది, ఈ సందర్భంలో ఎందుకు ఈ అంశాన్ని టేకప్ చేశారు, ఈ సందర్భంలో చిహ్నాన్ని మార్చడం అవసరమా, ఒక ప్రభుత్వంలో చిహ్నాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అది కంటిన్యూస్గా ఉండాల్సిందే, కానీ ప్రతిసారి ప్రభుత్వాలు మారిన ప్రతిసారి రాష్ట్ర చిహ్నాన్ని మార్చడం ఎలాంటి సంప్రదాయాలకు తెరలేస్తుంది, ఇట్లాంటి అంశాలు చాలా చర్చకు వస్తున్నాయి. ఇట్లాంటి డౌట్లు చాలా వస్తున్నాయి. ఎందుకంటే జాతీయ స్థాయిలో మనకు అశోక చక్రానికి సంబంధించిన చిహ్నం 1952లో ఓకే అయిన తర్వాత అది కంటిన్యూ చేస్తూ వస్తున్నాం. అది కూడా దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన అశోక చక్రవర్తికి సంబంధించిన ఒక సింబాలిక్ అది. అట్లాంటప్పుడు అలాంటి వాటికి వివాదం లేనప్పుడు, ఒకటి కంటిన్యూ అయినప్పుడు, ఒకటి ఫైనలైజ్ అయినప్పుడు దాన్నే ఆ తర్వాతి ప్రభుత్వాలు కొనసాగించాల్సిన అవసరం ఉండింది. కానీ ఇప్పుడు చిహ్నం మార్పు మీద ఎందుకు కసరత్తు చేస్తోంది ఈ సర్కార్ అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. కానీ అంతిమంగా రేవంత్ రెడ్డి ఒక ఆఖరి క్షణంలో ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నారని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చిహ్నం మీద రగడ కొనసాగుతుంది. రేపు దీని ఎఫెక్ట్ ఈ దశాబ్ది ఉత్సవాల మీద పడకుండా తాత్కాలికంగా ఆ నిర్ణయాన్ని పెండింగ్లో పెట్టారు. అసెంబ్లీలో అన్ని వర్గాలతో చర్చించిన తర్వాతనే ఈ రాష్ట్ర చిహ్నాన్ని ఫైనల్ చేస్తాం, రాష్ట్ర ఎంబ్లంని ఫైనల్ చేస్తామని చెప్పి తాత్కాలికంగా ఆ అంశానికి ఫుల్ స్టాప్ పెట్టిన పరిస్థితి. ఇది ఫుల్ స్టాప్ అనుకోవడానికి లేదు, జస్ట్ కామా అనుకోవాలి. ఎందుకంటే ఆవిర్భావ వేడుకల తర్వాత ఖచ్చితంగా ఎన్నికల ప్రదర్శన ముగిసింది, పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎలక్షన్స్ నేపథ్యంలో గతంలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టారు, ఇప్పుడు ఫుల్ ప్లెడ్జ్డ్ బడ్జెట్ పెట్టాల్సిన అగత్యం ఉంటుంది. కాబట్టి జూన్ చివరి వారంలో కానీ జూలైలో కానీ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేస్తారు. ఆ సందర్భంగా మళ్ళీ రాష్ట్ర చిహ్నానికి సంబంధించిన రచ్చ మళ్ళీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. విపక్షాలు ఎలా స్పందిస్తాయి, ప్రభుత్వం ఎలా దాన్ని సమర్థించుకుంటుంది అన్న అంశాలు ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.